నమస్తే, వెల్కమ్ టు మగధా న్యూస్. నేను రాజశేఖర్. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా 48.54% పోలింగ్ నమోదైంది. ఇక ఎన్నికలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీల్లో 51.66%, కార్పొరేషన్లో 40.96% పోలింగ్ నమోదైంది. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఈ అంశాలు తెలిపారు. నల్గొండ, కరీంనగర్ జిల్లాలో జరిగిన చిన్న గొడవలే అని చెప్పారు. పోలింగ్ బూతుల్లో ప్రచారం చేస్తే పోలీస్ స్టేషన్కు తరలిస్తామని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా డీజీపీ హెచ్చరించారు. ఇక ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటు వేశారు. కొడంగల్ జడ్పీ హై స్కూల్లోని 6వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు నేతలు. మధిర మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు వేశారు. ఇక కరీంనగర్ జ్యోతినగర్లోని ఎస్ఆర్ హై స్కూల్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలతో మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ మరి కాసేపట్లో ముగియబోతుంది. ఇంకా ఈ సమయంలోపు ఈ క్యూ లైన్లో నిలబడిన వారికి ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13వ తేదీన ఉంటుంది. ఇక మరి కాసేపట్లో ఎన్నికల ముగిసిపోతున్నాయి. ఎన్నికల పోలింగు ఇప్పుడు కొనసాగుతుంది ప్రశాంతంగానే. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ స్టేషన్ల దగ్గరకు ఓటర్లు క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ కొనసాగుతోంది. 52.17 లక్షల మంది ఓటర్లు ఇక ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరి కోసం 8,191 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఇక సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ప్రతి కేంద్రంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 40,000 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇక కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి, మదర్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సంగారెడ్డి చూద్దాం. సంగారెడ్డికి సంబంధించి 34 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గల్లపట్టిన సిఐ అక్కడ వార్త కనిపిస్తుంది. పోలింగ్ బూత్కు చేరుకున్నటువంటి జగ్గారెడ్డి పోలింగ్ ఆపేస్తానంటూ పోలింగ్ బూత్లోకి చొచ్చుకెళ్ళినటువంటి జగ్గారెడ్డి ప్రధానంగా ఈ అంశం కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 2 గంటల వరకు పోలింగ్ శాతాలు కూడా నమోదైనటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఒకసారి చూసుకుంటే తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా 48.56% పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 51.66%, కార్పొరేషన్లో 40.96% పోలింగ్ నమోదైంది. ఇక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నల్గొండ, కరీంనగర్ జిల్లాలు
జరిగినవి చిన్న గొడవలని కూడా వివరించారు. ఇక పోలింగ్ బూత్లో ప్రచారం చేస్తే పోలీస్ స్టేషన్కు తరలిస్తామని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. ఇక ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓటేశారు. జడ్పీ హై స్కూల్లోని 6వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును ఆయన వినియోగించుకున్నారు. అలాగే మధిర మున్సిపాలిటీ పరిధిలో 9వ వార్డు ఇందిరా డైరీ పోలింగ్ కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఓటు వేశారు. కరీంనగర్ జ్యోతినగర్లోని ఎస్ఆర్ హై స్కూల్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలతో ఇక ఈ పోలింగ్ ముగియబోతోంది. ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారికే ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13వ తేదీ వరకు ఉంటుంది. ఈలోగా మద్యం షాపులు బంద్ ఉండే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పటిష్టమైనటువంటి భద్రత ఉండబోతోంది. ఓట్ల లెక్కింపు తర్వాత ఈ బ్యాలెట్ పేపర్ అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ అధికారులు, పోలీస్ సిబ్బంది పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు. రైట్, ఇక ఆదిలాబాద్లో చూసుకుంటే ఆదిలాబాద్లో 45.0% అక్కడ ఓటింగ్ శాతం నమోదైంది. ఇక ఆసిఫాబాద్లో చూసుకుంటే 65% నమోదైంది. భైంసాలో 44 అక్కడ 0% నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే నిర్మల్లో 35%, కాగజ్ నగర్లో 45% ఉంది, ఇల్లందలో 52%, ఎదులాపురంలో 65%, కోస్గిలో 55% నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే బెల్లంపల్లిలో 51%, ఆర్మూర్లో 48%, బోధన్లో 53.3%గా నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే చొప్పదండి చూసుకుంటే 57.0%గా ఉంది. హుజూరాబాద్లో 53%, జమ్మికుంటలో 47%, జగిత్యాలలో 58.2%గా ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే సిరిసిల్లలో 45% నమోదైంది. వనపర్తి చూసుకుంటే వనపర్తిలో 60.3%గా అక్కడ పోలింగ్ నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆమన్గల్లో చూసుకుంటే 49.4%గా అక్కడ పోలింగు నమోదైనటువంటి శాతం ఉంది. ఇబ్రహీంపట్నంలో 55%, పరిగిలో 51% ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అలాగే మిగతా అంశాల్లో చూసుకుంటే కనుక వేములవాడ చూసుకుంటే 57.4% ఉంది. హుస్నాబాద్లో 58% ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మిగతా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మెట్టపల్లికి వెళ్దాం. మెట్టపల్లిలో 55.3% ఉంది. పెద్దపల్లిలో 52% ఉంది. మంథన్లో 57.6%గా అక్కడ పోలింగ్ నమోదైంది. ఇక వికారాబాద్లో చూసుకుంటే 51%, చేవెల్లో 58%, అలాగే మొయినాబాద్లో 51.4% ఇక్కడ నమోదైంది. శంకరపల్లిలో 53.2%గా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసుల పర్యవేక్షణలో ఎన్నికలు అక్కడ కొనసాగుతున్న ఎన్నికల అధికారులు కూడా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేశారు. నెక్స్ట్ మనం ధర్మపురి వెళ్దాం. ధర్మపురిలో 58% ఉంది. అలాగే మిగతా ప్రాంతాలు చూసుకుంటే అంటే వేములవాడ చూసుకున్నా, వికారాబాద్ చూసుకున్నా అక్కడ కూడా పూర్తి స్థాయిలో పోలింగ్ నమోదవుతుంది. ధర్మపురిలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 58% ఉంది. కోరుట్లలో 51.3%గా నమోదైంది. ఎదులాపూర్లో 64.2%, మెదక్లో 61%, నర్సాపురంలో 53.3%గా నమోదైంది. అలాగే భువనగిరిలో 50%, చౌటుప్పల్లో 62%, అలాగే భూధాన్ పోచంపల్లిలో చూసుకుంటే 48%గా నమోదైంది. తిరుమలగిరిలో 63.3%గా అక్కడ పోలింగ్ కొనసాగినటువంటి సందర్భం కనిపిస్తుంది. శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా పోలీసులు అక్కడ భద్రత ఏర్పాట్లు చేశారు. గజ్వేల్లో 55% ఉంది. సంగారెడ్డిలో 50%, దుబ్బాకలో 54.5% నమోదైంది. ఆంథోల్లో 54.1%గా అక్కడ పోలింగ్ నమోదైనటువంటి సందర్భం ఉంది. జహీరాబాద్లో 51%, యాదగిరిగుట్టలో 59%, దేవరకొండలో 58%, మిర్యాలగూడలో 54%,
హుజూర్ నగర్లో 52.3% అక్కడ పోలింగ్ నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే నారాయణఖేడ్లో 51% నమోదైంది. గుమ్మిడిదల్లో 44%, అలాగే దుబ్బాకలో 54.5%గా నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే ఇస్నాపూర్లో 58%, జిన్నారంలో 63%గా అక్కడ పోలింగ్ నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. స్టేషన్ ఘనపూర్కి వస్తే 55.3%, పరకాలలో 50%, భూపాలపల్లిలో 51%, వర్ధన్నపేటలో 62%, మహబూబాబాద్లో 50%, అలాగే ఇల్లందులో 52%, అలాగే ఎదులాపురంలో 65%, కోస్గిలో 55%, కొడంగల్లో 59% కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సదాశివపేటలో 44.2%గా ఉంది. సూర్యాపేటలో చూసుకుంటే 52.1% అక్కడ పోలింగు నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. అలాగే సత్తుపల్లిలో చూసుకుంటే కనుక 53.9%గా ఉంది. 55.9% సత్తుపల్లిలో. మధిర్లో 53.7%గా ఉంది. వైరాలో చూసుకుంటే ఖమ్మంకి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా 62.0% వైరాలో నమోదైనటువంటి సందర్భం. సూర్యాపేటలో 52.1%గా ఇక్కడ పోలింగ్ నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో జగ్గారెడ్డి అక్కడికి వెళ్ళి కొంచెం హల్చల్ చేసినట్టు కూడా మనకి తెలుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అడ్డుకున్నారని పోలీసుల తీరుపై అక్కడ జగ్గారెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నెక్స్ట్ మనం ములుక్కు వెళ్దాం. ములుక్కు సంబంధించి 53% అక్కడ నమోదైంది. నర్సంపేటలో 58%, అలాగే జనగాంలో 51.2% నమోదైంది. చేర్యాల్లో 65%, ఆలేరులో 53.4% అక్కడ పోలింగ్ నమోదైంది. ఇక మక్తల్ చూసుకుంటే మక్తల్లో 54.0% అక్కడ నమోదైంది. గజ్వాల్లో కూడా 54% నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. కల్వకుర్తిలో 47.3%గా ఉంది. కొల్లాపూర్లో చూసుకుంటే 50%గా అక్కడ పోలింగ్ నమోదైనటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఇక్కడ ఓవరాల్గా ఆదిలాబాద్లో 45, ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఆసిఫాబాద్లో 65. అత్యధికంగా పోలింగ్ ఎక్కడ నమోదవుతుందని కూడా కాసేపట్లో పూర్తి అప్డేట్స్ రాబోతున్నాయి. మరొక గంటన్నర సమయం మాత్రమే ఉంది పోలింగ్కి. సో ఎవరైతే ఈ లోపు లైన్లో వేచి ఉంటారో వారికే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు. సో ఇప్పటికి 3:30 ప్రాంతంలో మనం మాట్లాడుకుంటున్నాం. మరొక గంటన్నరలో పోలింగ్ సమయం ముగియబోతుంది. ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారికే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల అధికారులు ఇప్పటికే చెప్పారు. ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది ప్రశాంతంగా. రైట్ మనం చూస్తున్నాం జగ్గారెడ్డి రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సంగారెడ్డిలో 34వ వార్డులో జగ్గారెడ్డి అక్కడ హల్చల్ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక పోలింగ్ కేంద్రానికి భారీగా అక్కడ కార్యకర్తలు చేరుకున్నారు. సో అక్కడ ఓటు వేసే సందర్భంలో లేకపోతే ఓటర్లు ప్రలోభ పెట్టే సందర్భంలో అక్కడ పోలీసులు కొంచెం వ్యవహరించే శైలి సరిగ్గా లేదంటూ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత ఉన్నట్లు కూడా మనకు తెలిసింది. సీఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాలర్ పట్టుకున్నారంటూ అక్కడ జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు. పోలింగ్ కేంద్రానికి భారీగా అక్కడ కార్యకర్తలు చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ పోలీసుతో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కూడా అక్కడ కొన్ని వీడియోలు బయటకు వచ్చినటువంటి సందర్భం. 34 వార్డులో ఏం జరిగింది అన్నటువంటి అంశాలు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండే వ్యక్తిగానే కనిపిస్తూ ఉంటారు. సో అక్కడ పోలింగ్ కేంద్రానికి భారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. పోలీసులపై జగ్గారెడ్డి ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు అనేటువంటి వార్త అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఒకసారి జగ్గారెడ్డి మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి విందాం.
వాటి జగ్గారెడ్డి ఎట్లంటారు మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీరియస్ గారు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ ఎంతమంది శివకుమార్ రావాలి. అసలు వాడు మగవాడైతే రావాలి. ఏమన్నా సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సిఐ టీఆర్ఎస్ నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదానికి ఇటువ నేను అనుకుంటున్నావేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకున్నారు వాళ్ళు. సినిమాని 69 ఇదేమన్నా ఎంత తమాషారా. నేను 26 ఏళ్ళ కదా రాలే ఫీల్డ్. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది.